ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన అనేది ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి అధిష్టానం సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కులగణన బీసీ కులగణన ఏదైతే ఉందో ఈరోజు బీసీ బిల్లులు ప్రవేశపెట్టి బీసీలకు కూడా అన్ని రిజర్వేషన్ అన్ని పోటీ చేయడం కానీ దేంట్లైనా సరే రిజర్వేషన్ అమలు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం చిత్తశుద్ధితో బీసీ బిల్లును ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికి ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈరోజు సెంట్రల్ పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులకు, అదేవిధంగా మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం గారికి, మంత్రులకు, మరి అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ అందరికీ కూడా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదు, చేసి చూపిస్తానని నిదర్శనము ఈ బీసీ బిల్లు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ప్రజలు కూడా ఇప్పటికైనా ఆలోచించాలి. బీసీల పట్ల ప్రేమ ఎవరికి ఉందో, ఎస్సీల పట్ల ఎవరికి ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు, అదేవిధంగా ఎస్సీ ఎన్నో ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ ఉన్నందున ఎస్సీ బిల్లును కూడా పాస్ చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా క్యాబినెట్ మంత్రులందరికీ కూడా, మా స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా, మా బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక ముందు కూడా బీసీలకు ఏదైతే అన్నట్టు రిజర్వేషన్లు ఎలక్షన్లో ఏదైతే చెప్పిరో దాని విధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ రిజర్వేషన్ బిల్లు కూడా చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆధ్వర్యంలో రాత్రి ఫోన్ చేసి అందరూ వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా ముఖ్యమంత్రి గారికి, అనిల్ కుమార్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెప్పడం తక్కువ చేయడం ఎక్కువ అనేది ఈరోజు అందరికీ అనిపిస్తున్నది. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని గద్దెమెక్కి 10 సంవత్సరాలు ఏలి ఒక్క మంచి పథకం చేయకుండా ఈరోజు చేసే వాళ్ళ మీద అపనిందలు మోపుతూ మరియు వాళ్ళు ఎన్నో బదనాం చేస్తున్నారు. ఎందుకంటే ఓ శాస్త్రం ఉన్నది చెప్పదలుచుకోలేదు, కానీ చేసే వాళ్ళు ఏమో చెప్పరు, చేయని వాళ్ళు చెప్పుకుంటూ చేసే వాళ్లకు కాళ్ళలో కట్టబెట్టినట్టు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఏ పని చేయకుండా ఈరోజు కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి గారు మంచి పథకాలు చేస్తుంటే చేస్తలేరని సోషల్ మీడియా ద్వారా చెడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు అదే పనిగా కట్టుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా, మంచి ప్రభుత్వం మంచిగా చేస్తున్నది, వాళ్ళ మాటలు నమ్మకండి. ఇకనైనా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బుద్ధి మార్చుకొని మంచిగా చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండి మీ సలహా సూచనలు ఇచ్చి ప్రజలకు మీ వంతు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బీసీ ప్రజల పట్ల 42% రిజర్వేషన్ చేసినటువంటి బీసీ సమాజాన్ని అభ్యున్నతికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ చేయని కూడా ఎస్సీల వైపు చూడినటువంటి ప్రభుత్వం కూడా ఎస్సీ దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నారు. రకరకాల 3 ఎకరాల భూమి అన్నారు, రకరకాల ఎస్సీకి సంబంధించినటువంటి స్కీమ్స్ పెట్టారు, కానీ ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం.